ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. 27వ కీర్తన 4వ చరణము. కీర్తనాకారుడైన దావీదు నా జీవిత కాలమంతా ఆయన సన్నిధిలోనే నివసింపగోరుచున్నాను అని కోరుతున్నాడు. దేవుని దగ్గర ఉంటే ఎంత లాభమో, ఎంత క్షేమమో, ఎంత సంతోషమో ఆయన గ్రహించాడు. కనుకనే ఈ మాట చెప్పగలుగుతున్నాడు. మరి నీవెందుకు దేవునికి దూరంగా ఉంటున్నావు? ఎందుకు దేవుని సన్నిధికి రావు? ఎందుకు అంత నిర్లక్ష్యం? ఈరోజు ఇలా సజీవముగా ఉన్నామంటే కారణం ఆయన మహోన్నతమైన ప్రేమే. ఆయన సర్వశక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు. నీకున్న సమస్యలైనా, ఇబ్బందులైనా నిన్ను విడిపించగలడన్న నమ్మకం నీకు రావాలి. అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితికి నిన్ను నడిపిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయనే నీకు తోడుగా ఉంటాడు. మరి నీ కోసం ప్రాణం పెట్టిన యేసు కొరకు జీవించలేవా? నీవు ఎప్పుడైతే పాపము నుండి దూరముగా పారిపోతావో దేవుడు నీకు అంత సమీపముగా ఉంటాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిజమైన క్రైస్తవుడవైతే నీవు సత్యాన్ని వెతుకుతావు, సత్యాన్ని వింటావు, సత్యాన్ని ప్రేమిస్తావు, సత్యములోనే నిలిచి ఉంటావు. మందిరం ఎంత దూరం ఉన్నా సరే ఆయనపై నీకు ప్రేమ ఉన్నట్లయితే ఆ దూరాన్ని ప్రక్కన పెట్టి మందిరానికి వస్తావు. ఆయనతో నడిచేవారు, జీవించేవారు ఎక్కడా కూడా నష్టపోయింది లేదు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.